ఎస్ నేను పోస్టర్ చూపిస్తున్నా సినిమా చాలా బాగుంది. మనము మళ్ళీ ఒక 9 years కంబ్యాక్ తర్వాత డైరెక్షన్ చేసిన విషయం ముందుగా హ్యాట్సప్ చెప్పాలి ఉపేంద్రకి. ఎక్కడ తగ్గలేడు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక డిఫరెంట్గా చేసిండు. చాలా అంటే చాలా బాగుంది. ఒక చెప్తున్నా కదా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ చూస్తుంటే మత్తిపోయింది. మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు ఉపేంద్ర గారిని. అంటే మనం చూస్తుంటే మళ్ళీ ఒక కేజీఎఫ్ గుర్తొస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఈయన కూడా చేయడం కూడా మనకు అలానే అనిపించింది. ఒక డిఫరెంట్ స్టోరీ మన ఉపేంద్ర కంబ్యాక్ అని చెప్పొచ్చు. మన సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అన్నదమ్ములు ఉంటారు ఇద్దరల్లా డబుల్ రోల్స్ పోషించారు. ఇద్దరు బాగా చేశారు. అంటే ఇక్కడ ఏమొచ్చిందంటే పాయింట్ ఉన్నోడు ఎప్పుడు ఉన్నోనుగా బతుకుతుంది, లేనుగా బతుకుతున్నాడు. అంటే ఉపేంద్ర గారు ఏంటంటే మెసేజ్ ఇస్తాడు పబ్లిక్. ఏంటంటే పబ్లిక్లో ఏంటంటే ఉన్నోనికి ఎప్పుడు ఉన్నోని లేక చూపిస్తారు కాబట్టి లేనోని కూడా ఎట్లా పైకి రావాలి, వాళ్ళు ఎట్లా పైకి రావాలని చూపిస్తాడు. అంటే అప్పుడున్న సమాజంలో ఎలా ఉండే ప్రజలు అన్నాడు అల్లతలలో వెళ్ళిపోతారు, వాళ్ళకి ఎలా బాగుపడితే బాగుంటుంది అన్నట్టు ఒక మెసేజ్ చూపించింది. దట్ ఈస్ యూఐ సినిమా. పొలిటికల్ లీడర్స్ని అండ్ బాగా రిచ్ పర్సన్స్ని దీంట్లో ఇన్సల్ట్ చేసినట్టు అనిపిస్తుంది అంటున్నారు. ఇది ఒక సినిమా లెక్కను చూసుకోవాలి. మనం అనుకుంటే ప్రతిదీ మనం తప్పు అనుకుంటాం, తప్పు కాదు. ఒక జస్ట్ మనం ఒక సినిమా చూసినామా ఎంజాయ్ చేసినామా అంతవరకు వాళ్ళే. ఆయన తీసిన దానికి మన డైరెక్షన్కి యాడ్సాప్ చెప్పాలి, బాగుంది. ఒక పొలిటికల్ అంటే అది కామన్, అవి మనం పక్క పెట్టేసి అవి మనం దాన్ని పట్టించుకోవద్దు, అవి వస్తుండే పోతుంటాయి. దానికి దీనికి సంబంధం లేదు. పొలిటికల్ ఒక సినిమా లెక్కలు చూసుకోవాలి. సినిమా బాగుంది. సాయి కుమార్ వాళ్ళ తమ్ముడు కూడా యాక్టింగ్ చేసిన ఇలా చాలా బాగా చేసిన యాక్టింగ్. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది, బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంతగా ఇన్స్పైర్ అయ్యి వెళ్ళడానికి మిమ్మల్ని అంతగా అట్రాక్ట్ చేసిన థింగ్ ఏంటి? ఆయన యాక్టింగ్ ముందుగా చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ మన యాక్టింగ్ అనేది మళ్ళీ డైరెక్షన్ చేసింది కాబట్టి చాలా ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు మనం. అంటే చాలా సూపర్ చేసింది. ఈ మూవీ ద్వారా ఏం నేర్చుకున్నారు? ఒకటే చెప్తున్నా, పబ్లిక్లో ఎవరికైనా లేనోళ్ళు కూడా ఉన్నోళ్ళు లేక లేనోళ్ళు కూడా కష్టపడి పెట్టాలనేది చూపించింది. పబ్లిక్లో ఉన్నోళ్ళు కూడా కొద్దిగా సాయం చేయాలి, పేదోళ్ళకి కూడా మనమే బతకాలి, మనమే ఉండాలి కదా, వాళ్ళకు కూడా హెల్పింగ్ చేయాలన్నట్టు చూపించిండు. ఒక మెసేజ్ సినిమా ఇది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.